హలో! హాయ్ ఫ్రెండ్స్. నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ కమెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు. నెక్స్ట్ మంత్ నా పాప బర్త్‌డే వీడియో చేయమనేసి. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. 3D వీడియో లాగా చాలా మంచి ఎఫెక్ట్స్‌తోని చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే హ్యాపీ. ఇంకా నచ్చకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ బెటర్‌గా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఎందుకంటే నాకు వ్యూ రేట్స్ అనేది పడిపోతుంది. ఈ చిన్న రిక్వెస్ట్. సో ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే అట్‌లీస్ట్ ఒక 4 మినిట్స్ అయినా చూసి స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ చిన్న రిక్వెస్ట్. సో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ ఇచ్చాను, డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకొకటి ఏందంటే ఫ్రెండ్స్ ఇక్కడ కమెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అని కమెంట్ చేశారు. నాకు ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ కావట్లేదు. అన్‌సపోర్టెడ్ ఫైల్ అని వస్తుందనేసి ఇక్కడ చూస్తున్నారు కదా కమెంట్ అనేది. ఫ్రెండ్స్ మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నా, నేనిచ్చిన కైన్‌మాస్టర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. న్యూ వెర్షన్ ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. మీ దగ్గర ఉన్నదే అన్‌ఇన్‌స్టాల్ చేసి నేనిచ్చిన కైన్‌మాస్టర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ప్రీసెట్ లింక్ అనేది ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో ప్రతి వీడియోలో నేను మీకు ఇదే మాట చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. ఇక్కడ కింద 3 ఆప్షన్లు క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే ఈ ప్రీసెట్ లింక్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది ఈ వీడియో మధ్యన ఎక్కడో దగ్గర చెప్తాను. ఎందుకంటే నా ఛానల్ చిన్న ప్రాబ్లమ్ ఉంది. అందుకనేసి డౌన్‌లోడ్ ప్రాసెస్ అనేది ఒక సైట్ నుంచి సెట్ చేశాను. సో మీకు ఓపెన్‌గా చెప్తున్నా. సో అర్థం చేసుకోండి. సో డౌన్‌లోడ్ చేసుకున్న ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో ఆ ప్రీసెట్ లింక్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఆ ప్రీసెట్ లింక్ పై క్లిక్ చేసి చూపిస్తాను. ఇట్లా ఆ లింక్ పై క్లిక్ చేశారనుకోండి, ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క బ్యాక్‌గ్రౌండ్ వీడియో గాని, ఇమేజెస్ గాని అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఒకటి ఇచ్చాను. ఆ వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది ఇందులోకి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే లేయర్ పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత వీడియో అనేది అయిపోయిందనేసి అనుకోకండి ఫ్రెండ్స్. చాలా నేను మీకు ఇంకా చెప్పాలి. దీనికి కీ యానిమేషన్స్ కూడా యాడ్ చేయాలి కనుక ఏం చేస్తారంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్నారనుకోండి బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది వెనక వైపు పోతుంది. సో చాలా మంచి ఈ మన ఫోటోస్ గాని అన్నీ కూడా ఫ్రంట్‌కనేది వస్తుంది. చూస్తుండ్రు కదా! ఇట్లా చాలా మంచి యానిమేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఏం కనిపిస్తుందంటే చూస్తుండ్రు కదా! ఇక్కడ ఫోటోలనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. సో ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉండాలి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూసారనుకోండి. హెచ్‌డీ క్వాలిటీలోని ఎటువంటి మీ ఫోటోస్‌కి క్వాలిటీ తగ్గకుండా హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది ఆ వీడియోలో చెప్పుంటాను. సో ఆ వీడియో చూసి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. తర్వాత ఫోటోపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో కాకపోతే ఇక్కడ ఏందంటే చూసారు కదా! ఫోటో అడ్జస్ట్‌మెంట్ అనేది ప్రాబ్లమ్ అయింది. సో మీరేం చేస్తారంటే క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆ ఫోటోని డ్రాగ్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సెట్ అయిపోతుంది. ఇట్లా అయితే మీకు కీ యానిమేషన్ అనేది ప్రాబ్లమ్ అనేది రాదనమాట. మీరు డైరెక్ట్‌గా మూవ్ చేశారనుకోండి మీకు కీ యానిమేషన్ అనేది ప్రాబ్లమ్ వస్తుంది. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ యానిమేషన్ అనేది ఇట్లా నేను ముందే ఇందులో నేను ప్రొవైడ్ చేశాను. సో ఇట్లా ఫోటోస్‌కి అన్నీ కూడా సేమ్ అలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి. దాని తర్వాత
ఇక్కడ డేట్ అనేది ఉంది. మంత్ అండ్ డేట్ అనమాట. సో మీరేం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను నార్మల్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నా రాండమ్‌గా. సో ఇట్లా ఓకే 20 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూస్తున్నారు కదా! ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసుకొని తర్వాత ఓకే పై ఇట్లా క్లిక్ చేశాననుకోండి చూసారు కదా! యాడ్ అయిపోయింది టెక్స్ట్ అనేది. తర్వాత మంత్ కూడా సేమ్ అలాగే టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఆ మంత్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. వీడియో అనేది రెడీ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇక్కడ నేమ్ అనేది ఇచ్చాను. సో నాకు ఆ బ్రదర్‌కు నాకు ఆ బ్రదర్ అనేది వాళ్ళ పాప నేమ్ కూడా పెట్టాడు. సాన్విక అనేసి. సో మీకు చెప్తున్నాను. సో చూస్తుండ్రు కదా! ఆ పాప పేరుతో నేను ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్క ఫోటో కూడా ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడి వరకంటే 19.700 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేనొక ఆహ్, రిబ్బన్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆ వీడియో అక్కడి నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇక్కడ లేయర్ పై క్లిక్ చేయండి. తర్వాత స్టిక్కర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేసి కన్ఫిటీ అని ఇక్కడ సెర్చ్ బార్‌లో సెర్చ్ చేయండి. ఎఫెక్ట్ అనేది వస్తుంది. డేటా ఆన్ చేసుకోండి. ఆ తర్వాత ఎఫెక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ స్టిక్కర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ నాలుగో ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ అనేది ఇట్లా సారీ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత చూస్తుండ్రు కదా! ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. సో ఇట్లా చూస్తుండ్రు కదా! తర్వాత అదే దీనిపై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. కరెక్ట్‌గా ఫోటోకి సెట్ అయ్యేటట్టు స్టిక్కర్ ఆ ఎఫెక్ట్ అనేది వెళ్తుందనమాట. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్‌లో నేను ఒక స్నో ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న స్నో ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఆ వీడియో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్రెడ్ స్క్రీన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా దానికున్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుందనమాట. తర్వాత ఇట్లా స్నో ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. సో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ప్రతి ఒక్క ఫోటోస్ అండ్ టెక్స్ట్ కూడా దాన్ని మీరు చాలా జాగ్రత్తగా రీప్లేస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే యానిమేషన్ ప్రాబ్లమ్ అనేది వస్తున్నా సరే మీరు యానిమేషన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటోపై క్లిక్ చేసి చూపిస్తాను. ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యానిమేషన్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను కదా! అందులో రెడ్ మార్క్ నుంచేసి మీకు ఫోటో ఎటు కావాలంటే అటు ఇట్లా మూవ్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో ప్రతి ఒక్కటి కూడా. సో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.